పామాయిల్, కొబ్బరి తోటలు, పొలాలు, చెరువు గట్లు ఇలా అన్ని చోట్ల కోడి పందాల సందడే కనిపిస్తోంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చే అతిథుల కోసం రకరకాల ఏర్పాట్లలో కోడి పందాల నిర్వాహకులు నిమగ్నమయ్యారు. భారీ టెంట్లు వేసి పందాలు నిర్వహించేవారు కొందరైతే పామాయిల్ తోటల్లో చెట్ల నీడన కోడి పందాలు నిర్వహించేందుకు మరికొందరు ఏర్పాట్లు చేస్తున్నారు. భోగి మధ్యాహ్నం నుంచి పందాల జోరు పెరగనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్ల కంటే పామాయిల్, కొబ్బరి తోటల ఏర్పాట్లపై నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల సందడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. పొలాలు, చెరువుల గట్లు, కొబ్బరి తోటలు, పామాయిల తోటలు కోడి పందాల నిర్వహణకు కాదేది అనర్హం అన్నట్టుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణ అనేది కొనసాగుతోంది. రెండు పుంజుల మధ్య జరిగేటటువంటి పౌరుష పందాలు ఎంత ఫేమసో ఆ కోడి పందాల నిర్వహణ వద్ద ఉండేటటువంటి ఏర్పాట్లు కూడా అంతే ఫేమస్. అందుకే గోదావరి జిల్లాలకు ఎక్కడెక్కడి నుంచో జనం కోడి పందాలు చూసేందుకు, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు తిరిగి వస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొత్తం కూడా ఒక పెద్ద పామాయిల తోట. ఇక్కడ కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2 అంచెల కంచె కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. జనం ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఆ కోడి పందాల బిరి మధ్యలోకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇసుక ప్రాంతం అంతా కూడా కోడి పందాల నిర్వహణ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక పిచ్ అన్నమాట. ఇదంతా కూడా ఇక్కడ జరిగేటటువంటి కోడి పందాల పౌరుష పందాలలో ఏ పందెం గెలుస్తుంది, ఏ కోడి గెలుస్తుంది అనేటటువంటిది చూడడానికి వచ్చేటటువంటి జనమంతా కూడా ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి కంచె ఏదైతే ఉందో 2 అంచెల కంచె, అది ఆ కంచె లోపల నుంచి చూస్తూ వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తుంటారు. అలాగే మిగతా వారు కుటుంబ సభ్యులతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ తోటల్లో ఎవరికి వాళ్ళు ఫుడ్ తెచ్చుకోవడం, లేదా ఇక్కడే అనేక రకాలైనటువంటి వంటకాలు, అంటే ముఖ్యంగా చికెన్కి సంబంధించినటువంటివి, అలాగే గోదావరి రుచులకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఇక్కడే దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి తోటల్లోకి వచ్చి కుటుంబ సమేతంగా సమయాన్ని గడపడానికి ఎక్కువగా అతిథులు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాట్లు కూడా అద్భుతంగా ముమ్మరంగా సాగుతూ ఉంటాయి. ప్రతి ఏటా కూడా కోడి పందాల నిర్వహణ అనేది ఇక్కడ నాయకులు చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటూ ఉంటారు. ఒక ఇంట్లో జరిగేటటువంటి ఒక విందు వినోదం ఏ స్థాయిలో ఉంటుందో అంతకు మించినటువంటి వేల మంది వచ్చేటటువంటి పందెం బరి దగ్గర వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఏర్పాట్లు అనేవి చేస్తారు. అనేక మంది టెంట్లు, షామియానాలు వేసి తాత్కాలికంగా నేడొచ్చేటటువంటి ఏర్పాట్లు చేయడం ఒక పద్ధతి అయితే, ఇలాంటి భారీ పామాయిల తోటల్లో కోడి పందాల నిర్వహించడం అనేది మరొక ఎత్తు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పామాయిల తోటలో ప్రస్తుతం ఏర్పాట్లు అనేవి ముమ్మరంగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ ఆ గ్రీన్ మెటల్ లాంటి షీట్లన్నీ కూడా కట్టి అక్కడక్కడ కోడి పందాల నిర్వహణ అనేది చేస్తారు. అలాగే దీనికి అనుసంధానంగా పేకాట, గుండాట సాగుతాయి. దానితో పాటు చికెన్ పకోడీలు, లేకపోతే పిండి వంటలు, అలాగే మద్యం అమ్మకాలు అన్నీ కూడా ఈ తోటల్లోనే సాగిపోతూ ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ తోటల మధ్యలో పచ్చని ప్రకృతి మధ్య చల్లని వాతావరణంలో వీరందరూ కూడా పండుగని ఆస్వాదించడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. గోదావరి జిల్లాలో ముఖ్యంగా అప్లాండ్ ఏదైతే ఉందో అప్లాండ్ ఏరియాల్లో ఎక్కువగా పామాయిల్ తోటలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఇటువంటి ఏర్పాట్లు ఉంటాయి. డెల్టా ప్రాంతం ఏదైతే ఉందో గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతం, భీమవరం, ఉండి, అలాగే నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో కొబ్బరి తోటల్లో ఇదే తరహాలో ఏర్పాట్లు ఉంటాయి. అక్కడ కూడా టెంట్లు, షామియానాలతోటి పెద్దగా పని ఉండదు. కానీ ఏర్పాట్లు వచ్చినటువంటి అతిథులకు ఆ వైభోగం కనిపించడానికి ఏర్పాట్లు అనేవి సాగుతాయి. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రకరకాల పద్ధతుల్లో కోడి పందాల నిర్వహణకు ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.